వెల్కమ్ టు ఆర్నే న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడాబాబులకు అనుకూలంగా ఉందని, సామాన్య ప్రజలకు అనుకూలంగా లేదని వారి సందర్భంగా తెలియజేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు రామదాసు, రాజు యాదవ్, సిపిఎం మండల కార్యదర్శి నిర్మల, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్, సిపిఎం జిల్లా నాయకులు రామకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు యాదవ్, గుత్తి మండల కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు మల్లికార్జున, రైతు సంఘం అధ్యక్షులు వెంకట రాముడు, సిపిఐ సహాయ కార్యదర్శి మధుసూదన్ రావు, ఐద్వా మహిళా సంఘం నాయకురాలు రేణుకమ్మ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నియోజకవర్గ నాయకురాలు మహబూదా బీబీ, కవిత, రేవతి, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి నజీర్, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము అందుకు ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తున్నాం. వామపక్షాల పార్టీగా ఇంకా ముందుకు పెద్ద ధర్నాలు చేసి ప్రజానికాన్ని ఆదుకుంటామని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి హెచ్చరించాము. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నిర్మల గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన మేము ఈరోజు వ్యతిరేకిస్తూ ధర్నాను నిర్వహిస్తున్నాము. నిర్మలా సీతారామన్ గారు ఏవైతే బడ్జెట్ కేటాయించారో అది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని చెప్పి మేము వామపక్షాలుగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికులకైతేనేమి, రైతులకైతేనేమి యావత్ ప్రజానికానికి నష్టం కలిగించే బడ్జెట్ను వెంటనే సమావేశం పెట్టి ఆ బడ్జెట్ని రద్దు చేసి బడ్జెట్ పెంచే విధంగా మేము పెంచాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలా బడ్జెట్ పెంచిన పక్షంలో వామపక్షాలుగా ఇతర పార్టీలను కూడా కలుపుకొని మేము ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం, ఆ స్మార్ట్ మీటర్లు కూడా రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా సూపర్ 6 పథకాలంటూ మన ఎలక్షన్ల ముందు చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ పొద్దు వల్ల హామీలకు వ్యతిరేకంగా ఆయన మొండి చేయి చూపుతున్నాడు. మరి ప్రజలకి హామీలు ఇచ్చే ముందే ఆలోచన చేయాలని చెప్పి మేము సీఎం గారికి కూడా తెలియజేస్తున్నాం. మీరు గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్లో కనీసం ఒక 5% కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ప్రజలకు పడింది లేదు. అదేవిధంగా పథకాలు ఏ రకంగా వర్తించడం లేదు. దాంట్లో భాగంగా గుడ్డిలో మెల్లన్నట్లు ఇప్పుడు భారాలు ఇవి కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి. మరి ఏ రకంగా ప్రజలు దానిని ఎదుర్కొంటారని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రధానమంత్రి గారికి వంత పాడుతున్నాడే తప్ప రాష్ట్రం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కనీసం కేంద్రంతో విచారించి ఈ బడ్జెట్ పైన మరింత పెంచకపోతే భవిష్యత్తులో ప్రజలు ఉద్యమాలు ఎక్కువ చేసి పోరాటాలు చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో మేము యావత్ ప్రజానికాన్ని, అన్ని కార్మిక సంఘాన్ని, రాజకీయ పార్టీలను కలుపుకొని ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.